కవిశేఖర శ్రీ పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారి సాక్షి తెలుగువారి బృహత్ సంహిత 30వ భాగం 23/11/20 వాణీదాసుని విడుదల. ఆయన రాసిన దానిలో అది 45వ నంబర్. జూలై 15/15/22 జంఘాల శాస్త్రి ఆంధ్రపత్రికాధిపతికి ఒక ఉత్తరం రాస్తూ ప్రతి శనివారం వారికి పంపే ఉపన్యాసం పంపటం లేదని, కారణం ఈ రోజున సాక్షి సంఘ సభ్యుడైన వాణీదాస్ జైలు నుండి విడుదల అవుతున్నాడని, అందువల్ల ఈరోజు సాక్షి సంఘానికి సెలవిచ్చామని చెప్పారు. వాణీదాసు విడుదల సంగతి ముందుగానే నిరాకరణ సంఘ కార్యదర్శి ద్వారా తెలియడం వల్ల చుట్టుపక్కల పల్లెటూళ్ళ నుంచి ప్రజలు అతనికి స్వాగతం చెప్పడానికి జైలు దగ్గరకు వెళ్ళారు. మేళ తాళాలతో కాలాచారి, జంఘాల శాస్త్రి కూడా నిరాకరణ సంఘ కార్యదర్శితో పాటు వెళ్ళి పాణిద్వారం నుంచి వాణీదాస్ బయటకు రాగానే స్వాగత కార్యక్రమం ముగిసి తర్వాత అతని శివాలయం వరకు తీసుకువచ్చాక మిగిలిన వాళ్ళు వెళ్ళిపోగా కాలాచార్యులు జంఘాల శాస్త్రి చేయించవలసిన ప్రాయశ్చిత్త కర్మలు చేయించి ఇంటికి తీసుకొచ్చారు. భోజనం తరువాత మరల సందర్భంలో వాణిదాసు తానొక గ్రంథం రచించానని, దాని పేరు దారాగార కాచార ఖండనం అని చెప్పారు. దానిలోని పద్యాల్లో ఎందుకు రాశావని జంఘాల శాస్త్రి ఆక్షేపించగా వాణీదాసుకి అతనికి రగడ సాగింది. దాని మీద జంఘాల శాస్త్రి ఎవరికైనా సరే వారి అల్పజ్ఞత తెలిసి రావటమే నిజమైన జ్ఞానమని, తానొక గొప్ప వక్తనని తాను భావించటం లేదని చెప్పారు. ఇంతలో మళ్ళీ మంగళవాద్యాలతో వాణీదాసు ఊరేగింపు జరపటానికి జనం వచ్చి పొద్దుట బాగా జరగలేదని వాళ్ళు భావించటమే ఎందుకు కాదు. సత్యపురం నుండి 15/7/22 ఆంధ్రపత్రిక అధిపతిగా జంఘాల శాస్త్రి అనేక నమస్కారాలు. మీ సారస్వత అనుబంధానికి మేము ప్రతి శనివారం ఒక ఉపన్యాసాన్ని పంపుతున్నాం. ఈరోజు కూడా ఆచారాన్ని అనుసరించి పంపాల్సిందే, కానీ అలా పంపలేకపోవటానికి కారణం తెలుసా? మా వాణీదాసు కవికి ఈ రోజున కారాగృహ విముక్తి కలిగింది. ఇది మాకు మహోత్సవ దినం కనుక సాక్షి సంఘ ద్వారా మీ రోజున తెరవటానికి వీల్లేదు. ద్వారం సాక్షి సంఘం ఈ దినాన్ని సెలవిచ్చి మా సంఘ కవిని గౌరవించ. కవిని తిట్టువారే కానీ గౌరవించేవాళ్ళే లేరు. మా కవి అయినా అతని కవిత్వాన్ని బట్టి ఇట్లా గౌరవించదలుచుకోలే. కాలధర్మం వద్దకుండా కారాగృహం నుండి వచ్చాడని గౌరవించాల్సి వచ్చి కారాగృహ విముక్తులందరూ ప్రజలు గౌరవించారా? స్వార్థలోలుడైన పరబాధాకరుడైన కార్లలో బడి వేడగబడిన వారిని గౌరవించక, కానీ స్వార్థ పరిత్యాగులై దేశక్షేమ లాభాదులకు దేహ స్వాతంత్ర పరిత్యాగం చేసి మోక్షం పొందిన వారిని గౌరవించక తప్ప. వాణీదాసుడు ఈ రోజున ఉదయం ముక్తుడవుతాడని కడచిన రాత్రే ఇక్కడికి నిరాకరణ సంఘ కార్యదర్శి చుట్టుపక్కల ఉన్న 10-12 చిన్న గ్రామాల్లో చాటింపు తెలియజేయమని ఉత్తర్వు ఇవ్వగా ఈ ఉదయమే అనేక మంది జనాల పల్లె నుండి వాణీదాసుని గౌరవించడానికి, ఉత్సవాన్ని దర్శించటానికి వచ్చారు. ఈ రోజున దైవ కటాక్షంచే మా గ్రామంలో పశువుల సంత అవటం చేత విజయనగరం, తుంపాల ఆ ప్రాంతాలుండేవాళ్ళు, ద్రాక్షారామం, కాకరపర్రు ఈ ప్రాంతాలు ఉండేవాళ్ళు, కాపులు అనేకులు పశువులు తోలుకోవటానికో అమ్ముకోవటానికే వచ్చారు. గ్రామమంతా జనసమ్మర్దంగా సంకులంగా. ఉదయం అయ్యేసరికి గ్రామంలోని నిరాకరణవాదు మరికొందరు వాణీదాసుని కారాగృహం దగ్గరికి వెళ్ళి బహిరాగమనానికి బయటికి రావటానికి నిరీక్ష. అదిగో ఆ వచ్చుతున్నవాడు కాళీదాస కవి గారి అని నిశ్చయపరుచుకుని జయ వాణీదాస కవి గారికి జయ
అని అక్కడి జనమంతా ఒక్క పెట్టున ఆర్చింది, అంటే అరిచారు. అంతలో అక్కడి మంగళవాద్యాలన్నీ మోగబడి అతడు దైవవశమైన వాణీదాస కవి కాక నియత దుస్తులు తీసేసి బయటికి కాలకృత్యాలకి పోబోతున్నటువంటి రక్షక భటుడు అమటం చేత ఎవరి మట్టుకు వాళ్ళు పశ్చాత్తాపై సద్దు సద్దు అని కేకలు వేశారు. మంగళవాద్యాలు ఆగిపోయి కొంతసేపటికి వరకు జనులు ఖద్దరు వ్యవహారాన్ని గురించి, గాంధీ గురించి, మరి కాల పరిస్థితి గురించి మాట్లాడుతున్నారు. ఎంతసేపటికి వాణీదాసు బయటికి రాల. ఇంతలో ఎవడో వచ్చి వాణీదాసుడు కారాగృహపు పాణిద్వారంలో విడవబడ్డాడు అని చెప్పారు. సింహద్వారం నుండి విడవబడిన వాడు పాణిద్వారం నుండి ఎందుకు విడవబడ్డాడని రండోలు వాళ్లతో, బాకాల వాళ్లతో మిగిలిన వాళ్ళంతా దొడ్డి గుమ్మం దగ్గరికి పరిగెత్తారు. అప్పటికే అతడు తల వంచుకొని మాకెదురుగా నడుచుకొని వస్తా జనుడు అతన్ని చూసి మహానందభరితులై జయా వాణీదాసుకు జయా అని కేకలు వేసి కాలాచార్యుడు ఉత్సాహపూరితులై మెడలు తెల్ల గన్నేరు పూల దండ వేస్తూ తొందరుడు అతని కంటిలో తన వేలి చిటికెనలో ఉన్న పొడుము కూడా వేశాడు. వాణీదాసుడు బాష్పోద్గమాన్ని బట్టలే ఆనందమే కాక వాటి పొగ పొడుము కూడా కారణమై నాకాతడు నమస్కరించి సాక్షి ఎప్పుడు మద్రాసు నుండి వస్తోందని అడిగాడు. అతన్ని ఆశీర్వదించి 2-3 రోజుల్లో సాక్షి వస్తుందని చెప్పి జనులు మహోత్సాహంగా దేశభక్తి విషయాలు, కీర్తనలు పాడు దైవ భజనలు చేస్తూ ముందుకు నడిచారు. అప్పటికి ఊరిలోని కొందరు వేశ్యాకాంతలు వచ్చి జనసంఘంలో కలిసిన గన్నేరు పూదండ బట్టి కారాగృహ ముక్తికి కవిశిఖామణిని గుర్తించి అతడికి నమస్కరించి వేశ్యలు మన సంఘం చేరరాదని ఇక్కడ జనుల్లో కొందరు అధిక్షేపించగా వారిప్పుడు పూర్వవృత్తులు మానుకొని దేశక్షేమానికై నూలు వడకుకుంటూ కాలక్షేపం చేస్తున్నారని కొందరు వారిని ప్రశంసించారు. కాలాచార్యుడు బొర్ర ముక్కు గల ఒక వేశ్యను చూసి ఆమె పొడుము పీలుస్తుంది కాబోలని దగ్గరికి వెళ్ళి 70 జనులకు మాత్రమే వినపడేటట్లుగా మెల్లగా వాణీదాసుని అడిగాడు. ఆమెనే అడగరాదా అని వాణీదాసుడు అతన్ని ప్రత్యుత్తరమిచ్చి నన్ను చూసి జంఘాల శాస్త్రి ఇక ముందు జరగాల్సిందేమిటో అని క్షురకర్మం అని నేను బదులు అది కాదు, దేశ క్షేమాన్ని గురించి ఏం జరగాలని అడిగా. అతడు ప్రాయశ్చిత్త కర్మమైన తరువాత భారతదేశ అభివృద్ధి విషయం ఆలోచించుకోవచ్చులే, దేశ మోక్షానికి నీ ఒక్కడవే తరువాయి అనుకుంటున్నావు కాబోలు అని నేనన్నా. నా మాటలకు అతడు కొంచెం కోపించి నాతో మాట్లాడక ఇటు అటు చూస్తారు. ఎంతలో శివాలయం దగ్గరకు వచ్చా. ఆ రోజు శనివారమైనందున క్షురకర్మ విషయమై తిథివార విశోధనం కారాగృహ ముక్తి ఎడల చూడదగదని కారికననుసరించి అతనికి అక్కడే క్షురకర్మం చేయించి వాణీదాసుని జయాని జనులు 4 కేకలేసి ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోయి మేమలా పోవటానికి వీల్లేని వాళ్ళమవ్వటం చేత నేనును కాలాచార్యులు అతడి వద్దే ఉండి మృత్తికా స్నానాలు, రుద్రాభిషేకం మొదలైన విధులన్నీ శాస్త్రీయ పద్ధతిగా చేయించి మా ఇంటికి తీసుకొచ్చి పంచగవ్యం ఇప్పించి పరిశుద్ధుణ్ణి చేసి భోజనం పెట్టి భోజనమైన తర్వాత మాలో మేము ఇలా అనుకున్నాం. కాలాచార్యుడు వాణీదాస, నువ్వు చుట్ట కాల్చేవాడివి కదా, నీకు గారెలు చుట్ట ఎట్లా దొరికిదో నాకు చెప్పలేదే అంటే జైల్లో కారాగృహ నిర్బంధం వలనని నాకు ఆ దురభ్యాసం పోయిందన్నాడు వాణిదాసు. నీ హస్యాభ్యాసానికి పోతుందేమో, నువ్వు కూడా కొట్టుకొని పోదావా ఏమి అని కొట్టులోనికంటే జైల్లోకి వెళ్తావా అప్పుడు కానీ నీకు పోదమో దీని మీద మోదను. ఆ మాటకేం కానీ కారాగృహ నివాసం వల్ల నిజంగా కొన్ని లాభాలు లేకపోలేదు. నేను ఒక గ్రంథం రాశాను. అదేమయ్యా అన్నాడు. కారాగృహ పద్ధతులలో ఏయో దోషాలున్నాయో అవి ఎలా నిరాకరించాలో నేను తెలియజేసే విషయ. ఆ గ్రంథం పేరు కారాగార ఆచారఖండ. కాచారం అంటే
గ్రహచారమా దురాచారాలని నా అభిప్రాయం అన్నాడు ఆయన. తర్వాత, ఈ పుస్తకం గద్యంలో వ్రాసావా? లేదు, పద్యాలు. పద్యం ఎందుకో నీ మొహం. ఈ గ్రంథం ఎవరు వింటారని నీ అభిప్రాయం? అరణ్య రోదనమే తప్ప నీకు ఈ కారాగృహ కవిత్వం ఎందుకయ్యా? పోని వేణుగోపాల శతకమో కుక్కుటేశ్వర శతకమో రాయలేకపోయావు. పిఠాపురంలో కుక్కుటేశ్వర స్వామి ఉంటాడు. కొందరైనా చదివి సంతోషించేవాడు. శతకాలకివి రోజులు కావు. నీ వంటి కవి కూడా కావంటాడు జంఘాలు. వాణి నీ వంటి వక్తకు మాత్రం ఇది దినమనుకుంటున్నా కావు. నీ ఉపన్యాసాలు ఎందరో ఆక్షేపిస్తున్నారో తెలుసా? వాణిదాసా, ఇది వరకేమో పరిహసించాను, కోప్పడకు. నేను వక్తను కానని నాకు తెలుసు. నా ఉపన్యాసాలు అధిక్షేపిస్తున్న వాళ్ళని నాకు ఎరుగుదు, ప్రశంసిస్తున్న వాళ్ళని నాకు ఎరుగు. అందులకు నాకేం విచారం లేదు, ఎందుకు సంతోషము లేదు. ఎందుకో చెప్పనా? అధిక్షేపించున్న వాళ్ళున్నంతకాలం అధిక్షేపిస్తుంటారు ఎరగ. ప్రశంసిస్తున్న వాళ్ళు ఎందుకు ప్రశంసిస్తున్నారు అంతకంటే తెలియదు. అలాంటి వాడి నిందాస్తుతులతో మనకేం పనయ్యా? నువ్వు ఒకని శిరకంపనానికి లక్ష్య పెట్టకూడదు, మరొకని మూతి ముడుపుకు లక్ష్య పెట్టకూడదు. ఒకని దీవలను గణింపర, మరొకరి తిట్టును గణింపవ. ఈ అభిప్రాయ ప్రకటమే ప్రతి వ్యక్తికి స్వభావం. వేదర్శుల యొక్క రుక్కులు ఎంత స్వభావ జన్యాలు, కాల అంబుదములోని గర్జారావాలు కూడా అంత స్వభావజన్య. ప్రసవం నుండి వెడలిల పరిమళం ఎంత స్వభావజన్యము. కవి ముఖజ్యోత్థితమైన గీతమంత స్వభావజన్యం. మహాభక్త ఉరిమిన ఉపన్యాసం ఎంత స్వభావజన్యము. పెద్ద పులి వేసిన రంకె అంత స్వభావజన్యం. ఎవడి స్వభావానికి తగిన, ఎవడి హృదయానికి తగిన, ఎవడి విద్యకు తగిన, ఎవడి ముఖానికి తగిన పలుకు వాడి నుండి బయలువెడుతుంది. కణకణమనే మృదంగాన్ని చూసి బెక్కబిక్కలాడుతున్న కప్ప ఏడిస్తే వాడికి ఏమైనా నష్టమా? అలాగే కలస్వర కలితమైన కలకంఠాన్ని చూసి గాడిద తన్నుకొని ఓండ్రబెడితే లాభముందా దానికి? అది కాక ఒక వ్యక్తి అసూయ పడటం, ఒకని ఘనత ఏమి, ఒకటి నీచత ఏమి? అన్ని వ్యక్తుల అల్పులే అన్న అభిప్రాయ ప్రకటనలు కూత. వస్తుతత్వంలో దోమ గుయ్యమంటం ఎలాంటిదో, పెద్ద పులి గాండ్రవంటం కూడా అలాంటి. ఆకలి చేత కుక్క తోక ఆడించటం ఎలాంటిదో, పౌరుషం చేత సింహం కేసరాలను జడిపించడం. పరమార్థ జ్ఞానాభావుల పామరాధములకది ఎక్కువ అని, ఇది తక్కువ అని, అది మనోహరమది, ఇది కర్ణకఠోరమని కనపడు. నువ్వు బుద్ధిహీనుడవు కనుక నీవు అల్పుడవు, కనుక నీవు జడుడవు కనుక నీకా భేదం కనపడు. సచ్చిదానంద స్వరూపుడవు కనుక అయిన భగవంతుని ఎదుట కుమ్మరి పురుగుకు తక్కువేమి, గోరాజం ఎక్కువే, రొయ్య తక్కువే, తిమింగళం ఎక్కువే, నల్లి తక్కువేమి, నరుని ఎక్కువే. పరిపూర్ణ శక్తివంతుడైన పరమేశ్వరుని వరకు ఎందుకో గాలి గుమ్మటం ఎక్కి మైలున్నర పైకి పోయి చూడు. హైకోర్టు గుంచి ఎంతో ఆడు పిల్ల సముద్ర తీరంలో పిచ్చుక గూడు అంత. కాక చేసితే మసగ్గా కనపడిన, పైత్యం చేసిన ఎడల పచ్చగా కనపడి, హ్రస్వ దృష్టితో చూస్తే కనపడని, దూరదృష్టితో దగ్గర కూడా కనపడని, చీకటితో మొదలే కనపడని వట్టి పనికి మారిన కన్నులకు నీకేమైనా మైలు పొడుగున పైకెక్కేసరికి గొబ్బెర చెట్టు నేల ములగ చెట్టుకు భేదమే కనపడినప్పుడు అనేక అద్భుత గోళాలు క్రింద మీద లోన వెలుపల నిండి ఉన్న అప్రతిహతమైన, అనిర్వాచ్యమైన, అననుసంధేయమైన భగవద్భక్తికి వాణీదాసుడు పుట్టాడని, జంఘాలు పొడుగువాడని భేదం ఉంటుందా? వట్టి కల్ల నీవు అల్పజ్ఞుడు.
నీవు అధికుడవని అనుకుంటున్నవాడు నీకంటే అల్పం, వాడధికుడని అనుకునేవాడు వాడికంటే అల్పం. ఈ సంగతి బాగా తెలుసుకొని అనుసంధించి అనుభవంలోకి తెచ్చుకో. ఈ ప్రపంచంలో గర్వమున్నవాడి గతి లేదు, ముమ్మాటికి లేదు లేదు లేదు. జాగ్రత్త. నేను అజ్ఞుడను. నాకు ఈ ప్రపంచమై వైచిత్రి అణుమాత్రమైన తెలియకున్నదోయ్ బాబు, భగవంతుడా అని గొంతెత్తి గట్టిగా ఏడు. భారతీదేవి నీ ఏర్పును కూడా ఆ పరాత్ముడు మరి ఒక కర్ణంతో అణుమాత్రమైన వ్యత్యాసం లేని ఆనందంతో వింటా. ఇంతలో వాణికిలో దిగటానికి వాకిల్లో తిరిగే మంగళవాద్యాల ధ్వని వచ్చి ఉదయంగా బాగుగా ఊరేగింపలేదని వాణీదాసుని తిరిగా ఊరేగించడానికి జనం వచ్చారు. ఎంతో కోలాహలం. కారాగృహ బంధాల నుండి విడుదల పొందిన ఒక్క సామాన్యుని గూర్చే ఎన్ని మంగళవాద్యాలు వాయిస్తున్నారే. భవబంధాల నుండి విడుదల పొందిన ప్రజ్ఞా స్వరూపుడి గురించి ఇంకా ఏం వాయించాలో, ఇంకా ఎన్ని వాయించాలో వాడికేం అక్కర్లేదని కాలాచార్యులు కునికుపాట్లోనే అన్నారు. ఆంధ్రపత్రికాధిపతి వాణీదాసుని తీసుకొని మేము ఊరేగింపులోకి ఇప్పుడే పోతున్నాం. ఈ తొందర చేత మాకు ఈ శనివారం ఉపన్యాసం లేదు, క్షమించండి. దేశ బాంధవులైన మీకు భగవంతుడు సర్వశ్రేయాలు చేకూర్చుగాక. కర్నూలులో కాటకం. తర్వాత దత్తమండల ప్రాంతాల్లో ప్రజలు ఆ సంవత్సరం ఎదుర్కొంటున్న వేసవి దుర్భర పరిస్థితుల గురించి సాక్షికి ఒకరు ఉత్తరం రాశారు. ఎందుకు రాశారంటే అక్కడ తిండి లేక, కట్టుకునే బట్టలు లేక, పనులు లేక సామాన్య ప్రజలు ఎంత కాటకంలో ఉన్నారు. సాక్షి సంఘ ద్వారా తెలియజేస్తే ఆంధ్రదేశంలో ధనవంతుల నుండి ఆ ప్రజలకు ఏదైనా సహాయం అందుతుందా? వర్షాలు కొద్దిగా కూడా పడకపోవటంతో ఆకుమళ్ళు ఎండిపోయి ముఖ్యంగా కర్నూలుకు 10-12 మైళ్ళ దూరంలో ఉన్న పల్లెల్లో ప్రజలు దుర్భర బాధలు అనుభవి కొంతలో కొంత గుడ్డిలో మెల్లలాగా సర్కారు వాళ్ళు రాళ్లు కొట్టే పనిని కల్పించి మగవాడికి 9 కానులు లెక్కన కూలీ ఇస్తారు. దీనికే ఉదయం నుంచి సాయంకాలం దాకా వాళ్ళు ఒళ్ళు విరుచుకోవాల్సి వస్తారు. ఇదిలా ఉండగా కాయకష్టం చెయ్యలేని ముసలి ముతక రోగులు సర్కారు వారి ధర్మంగా భోజనాలు పెడుతున్నారు. ఇది కూడా కొంత నయం. స్త్రీల దుస్థితి మరీ వాళ్ళకి నిజంగా మానరక్షణ కూడా తగిన బట్టలు శరీరం మీద లేవు. చంటి పిల్లల్ని వీపున కట్టుకొని చాలని బట్ట కట్టుకొని భారంగా బతుకు ఈడుస్తున్నారు. ఈ పేద సోదరుణ్ణి ఆధునికుని ధనరూపే బట్టల్ని దానం రూపేణా ఇచ్చి వెంటనే వాళ్ళని ఆదుకోవాలని ఈ ఉత్తరం రాసిన వ్యక్తి ఎంతో ఆవేదనతో ప్రకటించి ఈ ఉత్తరానికి జంఘాల శాస్త్రి చేత సభలో చదివించమని ఆంధ్రపత్రికలో ప్రకటించమని పంపారు. జంఘాల శాస్త్రి ఇలా చెప్పారు. నాయనలారా, సాక్షికి ఒక లేఖ వచ్చింది, దీని చదువు. సాక్షి గారికి అయ్యా నమస్కారం. భగశీర్ష నక్షత్రంలో అర్కుడు ప్రవేశించి ఇది వరకు నెలపై 15 రోజులు, నెల 15 రోజులై బాగా తక్కువగా ఉన్నాయి వర్షాలు. ఆకుమళ్ళు ఒకసారి ఎండిపోగా రెండవసారి మేఘాలు కమ్ముకొని ఆకులు పోశారు. అవి కూడా ఎండిపోతున్నాయి. నదీ జల ప్రవాహం సస్యాధారమైన కొన్ని పంటులలో కొన్ని ప్రదేశాల్లో మాత్రమే భూమి కొంచెంగా పచ్చబచ్చగా ఉంది. కానీ మిగిలిన తోటలో దీర్ఘాసమై అంటే గడ్డి కూడా లేకుండా శుష్కమైపోయింది. ఆంధ్రదేశం అంతా దత్త మండలాల్లోని ప్రజలు మరింత హెచ్చుగా తగపడుతారు. నేను ఎదిగినంత వరకు కర్నూలుకు 10-12 మైళ్ళ దూరంలో ఉన్న కొన్ని పల్లెల్లో జనులు దురవస్థ వ్రాస్తారు. అక్కడ ఈ పాటికే కొన్ని వర్షాలు ఉంటే వాళ్ళింత దురవస్థలో ఉండి వర్షమో అని ఏడుస్తున్నారు.
ఏదైనా ఒక సేద్యంకి అవకాశం మేగులు కల్పిస్తే ఆ జనులు ఆందోళన పడటం తటస్థించి ఉండరు. కానీ సర్కారు వారు కాయ కష్టం చేసి పని చేయగల వాళ్ళకు కొంత పని కల్పిస్తున్నారు. వాళ్ళ ప్రజల యొద్ద కనబరుస్తున్న దయ ఆంధ్రదేశస్తులందరికీ వారికి కృతజ్ఞులు. ఒక గ్రామానికి 2-3 మైళ్ళ దూరంలో ఒక కొండ ఉంది. ఆ కొండ మీద రాళ్ళు తట్టలతో ఎత్తుకొని ఈ 2-3 మైళ్ళ దూరంలో మోసుకొని ఒక చోట గుట్టగా వేసి యారాలు చిన్న చిన్న ముక్కలుగా ఆ రాళ్ళు కొట్టడానికి మగవానికి 9 బొట్లు, ఆడుదానికి 7 బొట్లు కాసులన్నమాట ఇచ్చి సర్కారు వారు ఏర్పాటు చేసి అలా చేయిస్తారు. కానీ ఉదయం 6 గంటల నుండి సాయంకాలం 6 గంటల దాకా 12 గంటలు పని చేయటం చేతి వాడు చాలా అలసట చెందుతారు. తత్రాపి 10 గంటలు మొదలుకొని సాయంకాలం 5 గంటల వరకు కాస్తున్న భయంకరమైన ఎండలు, చెట్టు పుట్ట లేని బయళ్ళలు, మహానది ప్రవాహంలాగా మరీచికా ప్రవాహాలు, వరదలు కట్టుతున్న బంగన బయళ్ళలు, కాలిపోయిన బోడి కొండల నుండి వస్తున్న భయంకర వేడితో సామజమైన శవాన్ని చేయజాలిన వడగాడ్పుడు, మోకాళ్ళ వరకైనా దిగని ముదుకలాగుల సహస్రాక్షమైన ముదుక దుప్పటి తట్టపాగు గడుపుకోవడానికి కడుపు కోసం పశువుల కంటే ప్రబలంగా భయంకరంగా పాటు పడుతున్న మన సోదరుడు చూసి మనమేమీ వాళ్ళకి చేసే లేకపోయినా కన్నీరైనా విడవలేమా? ఆ మాత్రము త్యాగమైనా మనకు అక్కర్లేదా, ఉండక్కర్లేదా? అయ్యయ్యో, సర్కారు వారికి ఇంతవరకైనా ఇలాగైనా జీవనాధారం కల్పిస్తుంది కనుక భీమ గజాల వంటి మన ఆ సోదరుడు ఇంకా సప్రాణులుగా ఉన్నారే. పూటకు 1.5 జొన్న పిండి రొట్టె, దాకెడు కంది బేడల పులుసుతో కన్ను మూసి తెరచింతలో ప్రశ్నించే మహాబలిష్ఠుల 9 డబ్బులు కూలితో ఏమవుతుంది? కూలి ఇంకా పెంచాలని సర్కారు వారిని ప్రార్థించడం న్యాయమా? సర్కారు వారు ఎలాగూ పోషిస్తూనే ఉన్నారు. మనకేమని మనలోని భాగ్యవంతులు ఉపేక్షించడం సోదర ధర్మం అవుతుందా? మనుష్య ధర్మమా? ధనియాల పొడి మిరియాల చారుతో అరగిద్దుడు సన్న బియ్యపు అన్నం తిని అజీతితే ఆహాకారం మొనచే అర్బన్ బ్యాంకులో 20,000 6 లక్షలు సమాధి చేసిన నిర్భాగ్యులైన భాగ్యవంత మనలో ఎందరులే. అయ్యయ్యో, తాము తినలేరే, ఇస్తే చచ్చిపోతారే, ఒకరికి పెట్టలేరే, పెట్టిన ఎడల కూడా చచ్చిపోతారే, తమకు అక్కరకు రాక పైవారికి అక్కరకు రాక లోక సంగ్రహార్థం ఊపిరి మాత్రం విడుస్తున్న ఈ గాలి తిత్తుల వల్ల అంటే మనుషుల వల్ల ప్రయోజనమే. బకోపిన్న కురితే సంచాద్ సోదర పోరం అని మన ఊరిలో కొందరు ఎరగద. ఇంతకన్నా అధమయమైన స్థితి ఉండదా? సర్కారు వారు చేస్తున్న ఘనకార్యానికి మనవాడు ఎప్పుడైనా తోడుపడటం ఉందా? ఇది కాక కాయ కష్టం చేసి జీవింపలేని వృద్ధులకు, రోగులకు, బాలులకు, అబధ్యులకు సర్కారు వారు ధర్మంగా అన్నం పెడుతున్నారు. ఇలా 300-400 ప్రాణులు పోషింపబడు జొన్న సంకటి ఏదో కొరత ప్రకారం ఇచ్చి వాళ్ళని పోషిస్తున్నారు. ఇంకా ఎందరో అలా పోషించాల్సిన వాళ్ళు గుంటలు పడ్డ కళ్ళతో, తెంతుకోయిన చెక్కులతో, హీన స్వరంతో అందమూ రామచంద్ర అని వాళ్ళు ఏడుస్తున్నారు. ఏడ్పులతో పాటు పైకి వస్తున్న వాళ్ళ హృదయస్థ సంతాప స్వరూపాగ్ని జ్వాలాజాలం ఆంధ్రదేశాన్ని అదృష్టమంతా మార్చివేయటానికి సరిపోతుందనే అనుమానం లేదు. ఇంకా స్త్రీల సంగతి చెప్పక్కల. మీ జంగాల శాస్త్రే ఇక్కడి స్థితిగతులను చూసి ఉంటే అవన్నీ మీ కళ్ళకు కట్టినట్టు చెప్పగలిగు. నా జిహ్వ కట్టి శక్తి లేదు, కానీ మనసు ఎంతో ఆందోళనగా స్త్రీలు కూడా పురుషులతో పాటు చాలా రాళ్ల పనిచేస్తారు.
సూర్యోదయం మొదలు అస్తమయం వరకు పాటుపడు. సాయంకాలం అయ్యేసరికి లేచి ఇంటికి పోవటానికి శక్తి లేకుండాతో కంటిలో 7 బొట్లు, చేతిలో 7 బొట్లు. ఈ 7 బొట్లను తినటకు 7 బొట్టెలు. ఈ మాత్రమైన కరుణాలులైన సర్కారు వారు చేస్తున్నారు. మనమేం చేస్తున్నాం? ఆ బ్రాహ్మణుడని వాడిని చెడమడ తిడుతున్నాం. బ్రాహ్మణుడని వీడి గొంతుల కులి పెడుతున్నాం. తినలేక కడుపు గట్టుకుంటున్నా. కూడ తీసుకుని పోవటానికి మూట కట్టుతున్నా. ముష్టిదానికి చీకొట్టి పొమ్మంటున్నా. పాదీయక సోదరుని బయటికి తోసేస్తా. తండ్రిని పస్తు పెడుతున్నా. భార్య మొట్టిన మొట్టకు రహస్యంగా కళ్ళీళ్లు పెట్టుకుంటున్నా. దేశక్షేమమని కేకలు పెడుతున్నా. వచ్చిన తందారు స్వక్షేమానికై ఖర్చు పెడుతున్నా. స్వార్థపరిత్యాగమని మొర్ర పెట్టుకున్నా. వకాల్తా మా కొరకు తండ్రికి కొడుకు ముళ్ళు పెడుతున్నారు. అదిగో స్వరాజ్యమని గంతలు పెడుతున్నారు. అయ్యో పిల్లవాడు చెప్పిన మాట విన్నవాడు కాడు కూలి రాగాలు పెడుతున్నారు. నాయనలారా, మీకు ఈ చర్య తగదు. మీ పూర్వులైన ఆచార్యులు ప్రవర్తించినట్టు ప్రవర్తించ. భద్రాని ఏ జంఘాల శాస్త్రియో జవంతెత్తి అరవగా అతనికి అడ్డమైన తిట్లు తిడుతున్నారు. అంతేకాదా, మన ప్రయోజకత్వం ఎవరికి కావాలి? అలాంటి మీరు కన్న కొడుకులతో కోర్టులకెక్కితే మీకు దత్తమండలలో కడుపు కాలి ఏడుస్తున్న సోదరీమణుల సాయం ఎవరైనా చేస్తారా? ఆడది రాళ్ల ముక్కలు చేసి బతికిన తరువాత దాని ఎముకలు ముక్కలైన వంటం నీకేమైనా సందేహమా? వాళ్ళకి సహాయం చెయ్యలేని మర్యాద మన్నైనందంటానికి ఏమైనా అనుమానమా? చంటి పిల్లలు వీపున కట్టుకొని రాళ్లు కొడుతున్నారు. ఎడపిల్లలు గండ్రాతి కింద నీళ్ళలో పండబెడుతున్నారు. 21 పైసలకు 12 గంటలు పనిచేస్తున్నారు ఆడవాళ్ళు. ఆ కష్టం పడి ఆ మాత్రమైన సంపాదన చేసుకోలేని స్త్రీలు ఎందరో ఉన్నారు తెలుసా? ఎందరున్నారు తెలిసినంత మాత్రంతో లాభమేమిటి? ఆ నడుమ ఇంటికొక రాట్నం నిరాకరణవాదులెవరో ఇచ్చారు. ఆ రాట్నాలకు పనేది? పనిచేయటానికి సిద్ధాలైన హస్తాలుంటే కానీ ఏకులేవి. ఏకులో అని అక్కడ స్త్రీలంతా గోల. ఇచ్చిన వాళ్ళెవరు? ఇవ్వక్కల్లా. ఏడ్చిన ఏడ్పులు వినడైనా అక్కర్లేదా? బ్రహ్మపురం నుండి బళ్ళారి చివరి వరకు తిరిగిన నిరాకరణవాదులు తరుగుతూనే ఉన్నారు. ఇచ్చిన ఉపన్యాసాలు ఇస్తూనే ఉన్నారు. బోధించిన బోధలు బోధిస్తూనే ఉన్నారు. ఖండించిన ఖండనాలు ఖండిస్తూనే ఉన్నారు. పెట్టిన ఆశలు పెడుతూనే ఉన్నారు. చూపిన మొండి చేతులు చూపిస్తూనే ఉన్నారు. ఎందులకు ఈ రంకులాట సంచారం? ఎందులకి అసాధారణ శుష్క దబ్బుదల్ల? ఎందుకు నీరస ఉపన్యాసం? ఖద్దర్లోని సౌకర్యాన్ని ఆపగలిగారా? ఇదివరకు నేతగాని నివారణ అనిపించు. కానీ ఇప్పుడు దొంగలనిపించుకుంటున్నామే. హరిహరి, పనిలేని ప్రయాణం కొరకు వీరు ఎంఎస్ఎంఆర్ అని బోధన చేసి పోసిన ధనంలో 4వ వంతు ధనంలో మా దత్తమండలంలోని ఆడవాళ్ళు పనిలేని హస్తాలలో మూగరాట్నాలకు కావలసిన ఏకులొస్తాయే. అయ్యయ్యో, ఇప్పుడు ఇలా ఇచ్చారో ఏకులివ్వండి. అప్పుడు ఎలా ఇచ్చారో ఇప్పుడు ఇయ్యకపోతే మీరు దేశక్షేమాభిలాషులని ఎలా రుజువు చేసుకుంటారు? బిరుదాలు వహించడం విశేషం అనుకుంటున్నారా? కార్యభారాన్ని కొంతమైనా చెయ్యాలయ్యా. ఇది కాక ఇంట్లో కూర్చోండి. స్త్రీలకు కట్టుకోవడానికి ఏముందో తెలుసా? ఏమున్నదో ఏమి లేదో ఎలా తెలుస్తుంది? బయటికి రావడానికి సిగ్గుచేత రాలేకుండా ఉన్న శాంతం పాపం. కానీ కొందరు స్త్రీలు బయటకు వచ్చి రాళ్ళు కొడుతూ ఆడిలా వారి దుస్థితి ఎలా ఉన్నదో చెప్పనా? 3 జానల వెడల్పు గల 3 పొరల పొడవు గల గుడ్డ నడుముకు చుట్టు పెట్టుకున్నారు. అక్కడికి ఆ వస్త్రం సరి. మారెడు వెడల్పు గల 3 వెడల్పు గల 3.5 పొడవు గల
ఒక పేలిక నడుముకు ముడి కట్టుకొని ముడి వేసుకొని ఎడమ భుజంపై నుండి వెనక్కి పోతుంది. ఇది పైట. కూలి ఆడువాళ్ళు ఇది పూర్ణమైన దుస్తు వంగటానికి తటస్థింటే పైట పుట్టి రవటం చేత క్రింద పడిపోతే ఉందోమని పైట చెర కనపడు మెడకు చుట్టబెడుతున్న. రామ రామ రామ, ఈ దుస్తులతో గుప్తమాన ధనలైన వాళ్ళు పైకి వచ్చి నిర్భయంగా బాహాటంగా పనిచేస్తున్నారు. వీరి వైఖరి, వస్త్ర వైఖరి ఎలా ఉంటే వెలుపలకి రాకూడని రాలేక సిగ్గుపడి లోపలి గుండె చాటులలో కూర్చున్నవాడు, గుండెల చాటుల్లో కూర్చున్న వాళ్ళ వైఖరి ఎలా ఉందో భగవంతుడు సాక్షి. నేను వదులుకున్నా నన్ను వదలని ప్రియులతో విడాకులు పెట్టుకోవటానికి మదరాసుకు పోయా. అక్కడ కొన్ని సర్కస్ వారిచ్చిన ప్రదర్శనలు చూశా. ఆ ప్రదర్శనలోని విశేషాలన్నీ వివరంగా విస్తరంగా మీకు విసుగదల కలిగిస్తాయట్టుగా వ్రాస్తానేమో అని అనుకోకండి. అలా చేసేవాణ్ణి కాదు. ప్రదర్శన ప్రారంభంలో జరిగిన ఒక అంశం మాత్రమే సంకుచితంగా చెబుతా. వర్తులాకారంగా ఉన్న పట కుటీరంలో వాళ్ళ నియమితమైన స్థానాలలో స్త్రీ పురుషులు కూర్చున్నారు. 4 గంటలు కొట్టా. ఇంకా విరుదులు బాగానే ప్రదర్శన ప్రారంభం. ఏం వస్తుందో అని జనులంతా సంభ్రంగా ఎదురు చూస్తారు. ఆరంభంలో ఒక అమ్మాయి వచ్చి, ఆమె శ్వేతముఖి, జర్మనీ దేశంలో, ఫ్రాన్స్ దేశంలో, అమెరికాదో తెలియదు. పాశ్చాత్య స్త్రీలలో ఆమె 6 అడుగులకు తక్కువ లేదు. మన దేశ స్త్రీలలో మిక్కిలి లావుగా ఉన్నవారి ముగ్గురిని కట్టబెట్టినడల ఈ త్రిమూర్త్యాత్మక స్వరూపం ఎంత లావుగా ఉంటుందో ఆమె అంత లావుగాకి తక్కువ. కానీ శరీరంలో లవలవ తవ కానీ ఏమీ లేదు. శ్వేత పాషాణ పాంచాలికలాగా. ఇంతవరకు ప్రకృతిలో పుట్టిన గంగవెర్రి కనుక ఇందులోకి ఆమె ఏమీ అనదు. ఆమె ధరించిన దుస్తులు ఎలా ఉన్నాయో చెప్పానా? ఆమెకు ఈ భుజంలో 2 వేళ్ల వెడల్పున పట్టాయు, ఆ భుజంలో 2 వేళ్ల పట్టు ఆయువు ఉన్నాయి. ఈ పట్టాల ముందు వైపు బుద్ధు తిరుగుడు పూల రంగులో అదే ఆకృతి గల 2 చక్రాలు సనుకప్పులై ఉన్నాయి. ఈ 2 చక్రాలను ఆ అవయవాల మీద వైరాగ్య భావులు సంసారంలో లాగా వంటి అంటినట్టు ఈ అంగన కంటి పెట్టుకొని కటి ప్రదేశం చుట్టూ తిరిగిన 2 జేనల మాత్రమే వెడల్పు గల ఒక జూలు. ఆమె దుస్తుల దీనితో ఆశ్వాసాంతం. ఆమె 2 బాహువులు పైకెత్తుకొని తాండవించి శాంతం పాపం శాంతం పాపం శాంతం. పట కుటీరంలో కూర్చున్న పాశ్చాత్య స్త్రీలు కిలకిలలాడు. అదొక వింతగా వాళ్ళకి తోచల. ఇంతలో ఆమె గిరగిరా తిరిగి చలపాదులతో మిగుల జలపాదిగైన వాయుదేవుడు ఆమె లోక సంగ్రహార్థమై మొల చుట్టూ ధరించిన జూలు రవంత పైకెగరగొట్టున. నారాయణ ఆపదుద్ధారక. అక్కడ చేరిన మన దేశము మగవారంతా ఢిల్లబడి కొయ్యలే కత్తివ్రేటు వచ్చిన నెత్తురు చొక్కలైనా రాకుండా ఉన్నట్టున్న. నేను కూడా స్తంభీభూతలని రవంతసేపుండి స్మృతి పొంది అక్కడ చేరిన ఆర్యావర్త సుందరుల వంక చూడక వాళ్ళందరూ మొహాలు వెనకకు పక్కకు మరల్చుకొని అంతటితో అయినా సంతృష్టి చెందగా జేబు రుమాళ్లను కళ్ళపై అడ్డం పెట్టుకొని కాంతా ధర్మానికి గౌరవ భంగమైందని వాళ్ళు కళ్ళ నుండి ఏడుస్తున్నారా, రక్తపు చుక్కలను విడుస్తున్నారు ఎవరికి తెలుసు? ఆడుదాని మర్యాద ఎలాంటిదో పూర్తిగా తెలిసిన మగవాడు ఒక్కడైనా ఉన్నాడా? ప్రాణం కంటే మానాన్ని సహస్ర గుణాధికమైన ప్రయత్నంతో కాపాడుకుంటున్న మన దేశపు సుందరుల వంటి మహీమండలంలో ఎక్కడైనా ఉన్నారు. అలాంటి మన ఆంధ్ర సుందరీమణులు నేను అందులకు ప్రార్థిస్తాను. వారిలో దరిద్రులున్నారు, సాధారణులున్నారు, భాగ్యవంతులున్నారు, రాజకాంతలున్నారు, మహారాజకాంతలున్నారు. దరిద్ర స్థితిలో ఉన్న వాళ్ళని నేనేం ప్రార్థించ.
గొడ్డలేక బయటికి రాలేక సందేహపడి గుడిసెలలోనే కూర్చున్న కూలి ఆడువాండ్రని నేను మొదట వ్రాశానే. వాళ్ళకి సాధారణమైన స్త్రీకి ఒక్క చీర ఇస్తే చాలు, భాగ్యవంతులు 2 కోకలిస్తే చాలు, రాజకాంతలు 20 కోకలిస్తే చాలు, మహారాజకాంతలు 50 కోకలిస్తే చాలు, 16 మూరల ముదురు కోక 4 రూపాయల వెల. వారి మహోదారమైన కార్యాన్ని దాదాపు దిగంబరులై ఉన్న వారి సోదరీమణులు కొనొచ్చి శాశ్వతమైన పుణ్యం కట్టుకోక తప్పదు. కడుపు నిండిన అన్నం లేక వాళ్ళు గతించిన వడలు నిండిన గుడ్డతోనైనా దారి ఈవలకి తీసుకొని రాబడటం మానవాసం కలిగినట్లు వాళ్ళని బయటికి తీసుకురావడం. సాక్షి, ఈ లేఖను మీరు జంఘాల శాస్త్రిచే సభలో చదివింతారని పంపా. నేను ఈ లేఖ ఆంధ్రపత్రికకు పంపితే అనామకుడవు, నా లేఖను వారు ప్రకటించలేవు. ఉభయం అనే భయంతో మీ ద్వారా పంపితే ప్రకటిస్తారని ఆశ చేత మీకు పంపా. ఓం శాంతి శాంతి శాంతి. ఇంకొకటి, పితృదేవత గౌరవం. పితృదేవతల్ని గౌరవించడం అనే విషయంలో దేశాల్లో విశ్వాసాలు ఆచారాలు ఎలా ఉండేవో సాక్షి సంఘాభిమాని వ్రాసిన ఉత్తరాన్ని జంఘాల శాస్త్రి చదివి వినిపిస్తారు. మన దేశంలో ఉండే పితృరారాధన అందరికీ తెలిసిందే. అలాగే అన్ని దేశాల్లో అన్ని మతాల్లో ఈ గౌరవం ఆరాధన ఏదో ఒక రూపంలో ఉంది. పితృదేవతలు బతికి ఉన్న తన వంశస్థుల క్షేమాన్ని సంతోషిస్తారని, కష్టం వస్తే దుఃఖిస్తారని అన్ని దేశాల్లో సాధారణమైన నమ్మకం. గ్రీకులలో, యూదులలో, జపాన్, రోములలో ఈ విశ్వాసాల తీరు ఎలా ఉండేదో ఈ ఉత్తరంలో చెప్తున్నారు. పూర్వపు జాతుల్లో ఒక విచిత్రమైన ఆచారం ఏమిటంటే తల్లి వల్లనే పిల్లలు పుడతారని, తండ్రి వల్ల కాదు. ఆస్ట్రేలియాలో ఇటువంటి జాతుల వాళ్ళు ఉండేవారు. స్త్రీలు అడవుల్లో వేటకు, నదీ తీరాలలో చేపలు పట్టడానికో తిరిగేటప్పుడు చెట్లలో ఆత్మలు కానీ, నదుల్లో ఆత్మలు కానీ వారి గర్భంలో ప్రవేశించి పిల్లలు పుట్టిస్తారని నమ్మకం. అది ఏమైనా చనిపోయిన మనిషి ఆత్మకు మరణం తరువాత జీవితం ఉంటుందనే నమ్మకం ఈ పితృదేవత ఆరాధనకి ముఖ్యమైన ఆధారం. నాస్తిక మతాన్ని బోధించాడని కొందరు చెప్పే బుద్ధాచార్యుల వారు కూడా చనిపోయిన వారి జ్ఞాపకార్థం ఉత్సవాలు చేసుకోండ్రా అబ్బాయి అని చెప్పారు. అది ఎవరు? బుద్ధుడే. పితృదేవత ఆరాధన వారి పట్ల ప్రస్తుతం జీవించి ఉన్న వాళ్ళకి గల గౌరవానికి గుర్తు. జంఘాల శాస్త్రి ఇలా చెప్పారు, నాయన్లారా సాక్షికి లేఖ వచ్చింది, చదువుతా. అయ్యా నమస్కారం. జంఘాల శాస్త్రి ఎన్నెన్నో విషయాలపై ఉపన్యాసాలు ఇస్తున్నాడు, చెప్పింది చెప్పకుండా చెబుతున్నాడు. చాలా సంతోషం. మానవ జాతికున్న పితృదేవత గౌరవాన్ని గురించి ఇదివరకు ఎవరూ చెప్పాల. ఈ విషయంపై నేను కొన్ని అంశాలు ఈ లేఖలో రాజు పంపా. దీన్ని మీ సంఘంలో చదివించండి. ప్రపంచంలో మానవజాతి అందంతటా నేడు పితృదేవత గౌరవం వ్యాపించింది. సర్వజాతుల వారి మీదలో సర్వ మతాలలో కూడా ఇది ప్రధాన విషయం. ఇతర దేశస్తుల్లో ఈ మర్యాద ఎలా ఉందో కొంచెం చూద్దాం. మన దేశంలో ఎలా ఉందో మనకందరికీ తెలుసు. పితృదేవతలు బతికి ఉన్న తమ వారి క్షేమం కోసం సంతోషిస్తారని, కష్టంలో బాధపడతారని, వారు సంపద్వంతులై ఉండి తమ నోటికి చిరకాలం నీరిస్తూ ఉండాలని సదా కోరుకుంటారని సర్వజాతులలో ఉన్న అభిప్రాయం. పితృదేవతలు బతికి ఉంటే తమ వంశస్థుల సంపదలకు సంతోషిస్తారని, ఆపదలకు ఆర్తి చెందుతారని నిశ్చయించుకోవడం మనుజ ధర్మం కాదని అరిస్టాటిల్ తన ఎథిక్స్ అనే గ్రంథంలో రాసి, ఇది కాక తన వంశజులు భూమిలో ఉన్నంత కాలమే తమకు ఉత్తమ గతులు ఉంటాయని, వాళ్ళు నిర్వంశులైతే తమకు అధోగతి సిద్ధిస్తుంది వాళ్ళు అనుకొని తమ వంశాభివృద్ధికి ఎప్పుడూ కోరుకుంటూనే ఉంటారనే అభిప్రాయం కూడా దాదాపు అన్ని జాతుల్లో ఉంది అని చెప్పడానికి ఏమాత్రం అనుమానం.
పూర్వకాలపు యూదులలో ఇలాంటి అభిప్రాయం లేదని కొందరు అంటారు, కానీ అది అసత్యమని నేను చెప్తున్నా. వారిలోనైనా గతించిన పూర్వుల జ్ఞాపకార్థం పాతబడిన చెట్లు, కట్టబడిన స్తంభాలు, ఉన్నత ప్రదేశంలో నిర్మించబడిన సమాధి గృహాలు ఉన్నాయి, కానీ లేకోకుండా ఓల్డ్ టెస్టమెంట్ నాటికే వారిలో పితృదేవతా పూజ నశించినట్లు కనపడుతోందని కొందరంటారు. అది నశించినట్టు సిద్ధాంతరీకరించిన దృష్టాంతరాలు విశేషంగా కనబడలేదు అని కొందరది. ఇది కాక అలాంటి ఊహ మనుష్యుని హృదయం నుండి బయటికి పోవటానికి ప్రకృతి అంగీకరించదు. ప్రతి జీవంలో సెల్ఫ్ ప్రిజర్వేషన్, ఆత్మ సంరక్షణ సంధి కంటే ప్రప్రథమానమైన కోరిక లేదు. ప్రకృతి నిర్మాణంలో అలాంటి ఏర్పాటు, దాన్ని తొలగించడం ఇప్పుడు ఈశ్వరుడి తరం కూడా. అది లేదే బ్రతుకే లేదు. సృష్టి స్థితి దాని మీదనే ఆధారం. అది మనుషుడికి ఉన్నంతకాలం పితృదేవతల మీద భక్తి పోవటానికి అవకాశం లేదు. తాము చచ్చాక తమని తన వాళ్ళు గౌరవించి పూజిస్తూ ఉండాలి అనే వాంఛ తనకున్నప్పుడు తన పితృదేవతల తన కటిమ మనోహరి అయిన ఉండదు కనుక వాళ్ళు కూడా తాను పెడతారు. అలా ఉండకపోవటం సృష్టి ఉండకపోవటం కానీ మరొకటి కాదు. మనుషులు చనిపోయాక వాడు బతికి ఉండినప్పుడే ఏ సుఖాలు అనుభవించారు, ఆ సుఖాలన్నీ అనుభవించాలని మనోవాంఛ కలిగి ఉంటారనే విశ్వాసం జనంలో బాగా ఉంది. శ్రాద్ధాదులన్నీ అందుకోసమే. వస్త్రదాన, సువర్ణదాన, పుస్తకదాన, భూదానాలన్నీ అందుకే. ఇవి కాక కొన్ని జాతులలో పూర్వం ఉండిన సహగమనానికి కారణం కూడా కౌమారంలో, యవ్వనంలో, వార్ధక్యంలో భార్య కంటే అధిక సుఖ సంధానకరణమైన వస్తువు వేరొకటి పురుషుడికి దొరక. పరలోకగతుడైన వాడు ఆ కారణం భార్య సహచర్య పంచాప్రబలుడై ఉంటాడు కనుక సహగమనాచారం పుట్టి ఉండొచ్చని తోచటంలో తప్పేం కనపడ. ఒక్క మనలో అలాంటి అభిప్రాయమా మరెవరిలోనైనా ఉందా? సిధియన్ అనేటువంటి వాళ్ళలో రాజు చనిపోతే అతన్ని మట్టిలో కలిపే సమయంలో అతడు ఉంచుకున్న దాసిని, అతనికి దాహమిచ్చేవాళ్ళని, వంటవాళ్ళని, అతడు ఎక్కే గుర్రాన్ని, అతని కవులను, గాయకులను, ప్రధానుణ్ణి గొంతు పీసికి చంపే ఆచారం ఉన్నదని హెరాడటన్ అనే చరిత్రకారుడు చెప్పినట్లు మరొకరు చెప్తారు. ఇలాంటి ఆచారం పితృదేవ పూజతో సంబంధం కలది అయితే సందేహమా? అనేక దేశాల్లో ఇవి కాకపోయినా ఇలాంటివి పితృదేవతా పూజా సంబంధాలై ఉన్నవని అందరూ అంగీకరించిన మాటే కానీ అది వివాదాస్పదం కాదు. అది కాక రాసపీనగా తోడు లేకుండా పోదును అని సామెత ఉంది కదా, కనుక అది ఊరికే రాలేదుగా. మనలో కూడా అతడు కన్నెచెర బాసిన దాసిని, కార్యదర్శిని, కవిని కట్టగట్టి కాటి మీద పెట్టి కాల్చే ఆచారం ఉన్నది, కానీ లేకపోలే. అలాంటి కఠినాచారాలు కారణాంతంలో బాహుళ్యం చేత కొంతవరకు కర్కశతతో తగ్గిన ఇప్పటికీ ఆచారాలు కొన్ని దేశంలో ఉన్నాయి, కానీ లేకపోలే. పితృదేవతలు తమ్ము అనిశం కనిపెట్టుకుని ఉంటారంటే ఎప్పుడు తమ నీడలాగా కూడా తిరుగుతూ ఉంటారని, కష్టాల నుండి తమను గట్టెక్కిస్తారని, తమ ఇండ్లను దొంగల నుండి కాపాడుతారని, తమ సంపదను జంతువుల నుండి, పంటలను జంతువుల నుండి రక్షిస్తారని, తమ శత్రువులతో తాము చేసే పోరాటంలో తమ భుజాలకు పాటవం, తమ ఖడ్గానికి వాడి ఇస్తారని చీనా దేశంలో వారికి ఇప్పటికీ పరిపూర్ణ విశ్వాసం. ఘన కార్యాలకు గౌరవం ఎప్పటికీ కలుగునో ఎవరికి కలుగునో తెలుసా? ఆ కార్యం చేసిన మనుష్యుడి కాదు, అతని పితృదేవతలు. చూసారా,
పితృదేవ పూజ వీరిలో ఎంత గాఢంగా ఉందో రస్సో జపానీస్ రష్యా జపాను దేశాల యుద్ధం వచ్చిన పితృదేవత తమ్ము కాపాడుతున్నారని పూర్ణ విశ్వాసమే. కొండ వంకాయ ఎంత జపాను గుమ్మడికాయంత రష్యాతో పోరాడించి చచ్చిపోయిన వాళ్ళ పేర్లను రాగి రేకుల మీదను కర్ర పలకల మీదను చెక్కించి వారి ఆత్మలను వారిలోనికి ఆకర్షించి ఆ రక్షరేఖలను చీనా వారు భద్రంగా దాచుకొని వాళ్ళ మృతతిథులను వాటిని తీసి పూజ చేసుకుంటారు. కన్ఫ్యూషియస్ అనే అంతటి వాడు అలా చేసినప్పుడు ఆయన తత్వవేత్త మత అని కన్ఫ్యూజన్ సిద్ధాంతాన్ని కలిపి ఇతరులకి ఆయనే ఆ పని చేశారు. మనకు వ్యాసుడి కంటే చీనా వాళ్ళకి కన్ఫ్యూషియస్ ఎక్కువ. ఇక రోము గ్రీకు దేశాలలో కూడా దీని అభిప్రాయం ఎలా ఉందో చూద్దాం. చిరకాల నాగరికత గల రాజ్యాలను పరిశీలిస్తే మొదట్లో తత్వ నిర్ణయమై నిన్న కాక మొన్న కళ్ళు తెరిచిన జాతులను పరీక్షించితే వినియోగమేం పాత నాణాలు పాడైన కోటల్లో దొరుకుతాని కానీ కొత్త కోటల్లో దొరకవుగా. కోడి ఈకలే కదా. రోమ్ రాజ్యంలో కూడా పైన చెప్పిన ఆచారం ఒక విధంగా ఉంది. మరణించిన వీరుల విగ్రహాలను మైనంతో చేసి వాటిని భవనాల్లో దాచుకొని ఆ రాజ్యం ఎవడైనా అధికుడు మరణిస్తే సమాధి స్థలంలో అతని కళేబరాన్ని తీసుకుపోయేటప్పుడు ఈ విగ్రహాలను ఆ కళేబరం ముందు ఊరేగిస్తే వాడుక వాళ్ళకు. గతించిన మహావీరుల ఆత్మలు ఆ విగ్రహంలో ఉన్నాయని వాళ్ళ సామాన్య నమ్మకం. పది కాక ప్రతి ఇంటిలో జనులు కూడా వాళ్ళ పితృదేవత విగ్రహాలు చిన్న మైనంతో నిర్మించి వాటికి కుక్క తోడుతో చేసిన దుస్తులు తడి వాటిని ఇంటిలో భద్రంగా ఉంచుకోండి. ఉత్సవ దినాలు వచ్చిన ఆ విగ్రహాలు పూలదండలు వేసి సింగారించి వాడికి తాము తినబోయే ఆహారాన్ని నివేదించి తాము తింటారు. ఇలా చెయ్యకపోతే పితృదేవతలు అధోలోకం పొందుతారని వాళ్ళ నమ్మకం. వారిలో కూడా మనలోనే దత్తపుత్రుని తెచ్చుకునే వాడుక ఉంది. శ్రాద్ధం దానికి ప్రతిఫలంగా చచ్చిపోయిన వాడి ఆస్తి అనుభవించడానికి దత్తపుత్ర స్వీకారం కూడా ఉంది. ప్రధానమైంది శ్రాద్ధకర్మం కానీ ధన అనుభవం కాదు. శ్రాద్ధకర్మం చెయ్యని వాడికి కానీ విద్యుక్తంగా చెయ్యని వాడి కానీ మృతిని సంపద అనుభవించటానికి అధికారం. ఇది కాక కొన్ని పిశాచాలున్నాయని మనవారు నమ్మినట్లే రోమ్ రాజ్యంలో వాళ్ళు కూడా నమ్మేవారు. బాలెంత చస్తే చచ్చిన స్త్రీలు, దుష్కర్మాలు చేసిన పురుషులు, విద్యుక్త శ్రాద్ధాలు చేసిన మృతులు మొదలైన వాడు యోగ్యులైన పితృదేవతలలో చేరక పిశాచాలుగా మారుతారని విశ్వాసం వాళ్ళలో. వారిలో వట్టి పిశాచాలు తరిమివేయే పద్ధతి వాళ్ళకవి ఒకటి చెప్పారు. గృహస్వామి రాత్రి 2 జాములకు లేచి కాళ్ళు చేతులు కడుక్కొని పాదరక్షలు ధరించకుండా ఉపదేశ ముద్రాన్ని వహించి పొమ్మని అర్థమిచ్చే సంజ్ఞతో చేతితో చేస్తూ ఎల్లంతా అటూ ఇటూ తిరుగుతూ 9 చిక్కుడు గింజలు నోట్లో ఉంచుకొని వీటితో నేను నా వారు నీ నుండి విముక్తి అవుతున్నామని కేకలేస్తూ 9 గింజలు ఒక్కొక్క గింజ ఒక్కొక్కసారి 9 సార్లు ఫూ అని ఉమ్మేస్తే అంతటితో ఆ పిశాచాలు ఆ చిక్కుడు గింజలలో ప్రవేశించి అలగిపోయి పారిపోతాయి. కనుక ఆ పిశాచాలు ఏదో ఇష్టమైన ఆకారం ఇచ్చి తరిమివేస్తాయి. కానీ శుష్క ఉదరాలతో ఉండగా వాడిని తరిమేయాలి. అలాగే జరుగుతోంది. సెయింట్స్ మహనీయుల సెయింట్ అంటే SAINT పూజించడానికి క్రైస్తవుల్లో కూడా క్రైస్తవుడు కాని ఒక గొప్ప జమీందారు ఒకప్పుడు క్రీస్తు మత బోధాన్ని విని క్రైస్తవ మతాన్ని తీసుకోవాలని వచ్చారు.
క్రైస్తవ మత శ్రీకార ప్రారంభ కర్మమైన పరిశుద్ధ స్నానం అతడు గ్రహించడానికి పవిత్రమైన తొట్టె వద్దకు చేరిన గురువుతో, అయ్యా, నేను క్రీస్తు మతాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నా. మీ మతం అనుసరించి నేను చెయ్యదగిన విధులన్నీ యథాప్రకారం చేసి మరణిస్తాను. మరణించితే నేను చూడగలనా అని అడిగారు. చూడలేవని వారు ప్రత్యుత్తరమిచ్చి మీద, నీ మోక్షం నాకు అక్కర్లేదు, అతడు ఆవలకు వెళ్ళి. చూసారా, ఈ విచిత్రమైన అంశం మతం దాటి మరొక మతంలోకి పోతోందని గ్రహించిన తండ్రి తాతలు కలుసుకోవటానికి మనుషుడి కోరిక కానీ మరొకటిగా అన్యమత స్వీకరణానికి లెక్కేమిటి? పితృదేవతలు తండ్రులను చేర్చుకొనని పూర్వజాతులలో ఒక ఏ విధంగా పితృపూజలుండ. వారు తల్లి వలన తాము పుట్టినట్టు నమ్ముతారు, కానీ తండ్రి వలన పుట్టినట్టు నమ్మనే నమ్మరు. ఆస్ట్రేలియా దేశపు పూర్వపు జాతులలో కొంతమంది స్త్రీలు అడవులో వేటకై నదుల వద్దకు చేపలు పట్టుకోవటానికి వెళితే ఆ చెట్లలో ఆత్మలు కాని, నదులను అధివసించే ఆత్మలు కాని ఆడవాళ్ళి గర్భంలో ప్రవేశించి వాళ్ళ నుండి పిల్లలు పుడతారన్న. ఇలా ప్రవేశించినట్టు నిదర్శనమేమిటి? స్త్రీలు చెట్ల దగ్గర నుండి పోతుండగా చెట్టులో ఉన్న ఆత్మ ఆమె గర్భంలో ప్రవేశిస్తే ఒక చిన్న కర్ర ముక్క చెట్టుపై నుండి కింద పడు. అది నిదర్శనం. ఆ కర్ర ముక్క తెచ్చి అది ఎక్క చేట ఆ జాతిలోని పెద్దలు కాపరారు. ఆ కర్రలో ఉన్న ఆత్మే ఆమె బిడ్డకు పితృదేవత. ఆ కర్ర ముక్కలు ఇలా ఆ జాతి వాళ్ళు భద్రపరిచి వాటికి ఎన్నెన్నో ఉత్సవాలు చేస్తూ ఉంటారు. ఆ కర్ర ముక్కలకు చమురు రాచి అభ్యంగన స్నానం, తలంటు కూడా పోస్తారు. బట్టలు కట్టి ముద్దాడి ప్రార్థనలు కూడా. ఆస్తిక్య మతంలో బోధిస్తారని కొందరు చెప్పబడిన బుద్ధాచార్యుల వారు కూడా చనిపోయిన జ్ఞాపకార్థం ఉత్సవాలు చేసుకోమని బోధించారు. కనుక సాక్షి, నేను అప్పుడప్పుడు గ్రంథాల వల్ల తెలుసుకున్నది, పెద్దల వల్ల విన్నది నీకు రాశా. ఇందులో కూర్చి మీ అభిప్రాయం ఏమిటో జంఘాల శాస్త్రి చెప్పించాలని ప్రార్థిస్తున్నా. చిత్తగించవలను విధేయుడు సాక్షి సంఘాన్ని. నాయనలారా, ఈ లేఖ చూశారా, విన్నారా? అవకాశం వెంబడి దీనికి ప్రత్యుత్తరం ఇస్తాను. ఓం శాంతి శాంతి.